చేసుకొని డెవలప్మెంట్కి తీసుకుందామా అని రెవెన్యూ శాఖ పొంగులెట్టికి అప్పచెప్పినాం. ఇక పోతే మా ఆరోగ్య శాఖ దామోదర్ రాజనరసింహ గారు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. అమావాస్యకి పున్నమికి బయటకు వస్తాడు మా సారు. మరి అప్పటి వరకు ఏం చేస్తారో తెలియదు. రోగి రాగానే అడ్మిట్ చేసుకోవాల్సిందే. వివిధ కారణాలతో తిప్పి పంపితే కుదరదు. రిఫర్ చేయాలంటే పక్కా రీజన్ ఉండాల్సిందే. పటిష్టమైన రిఫరల్ సిస్టమ్ దిశగా సర్కారు అడుగులు. త్వరలోనే అధ్యయన కమిటీ, మంత్రి దామోదర్ కీలక సమీక్ష. ఇకపై ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఏ రోగిని మా వల్ల కాదు, ఇక్కడ సౌకర్యాలు లేవు, కేసు సీరియస్గా ఉంది అనే సాకులు చెప్పి తిప్పి పంపేందుకు వీల్లేదు. రోగి పరిస్థితి ఏదైనా సరే ఆసుపత్రి గడప తొక్కిన వెంటనే అడ్మిట్ చేసుకోవాల్సిందే. ఒకవేళ మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి పంపాల్సి వచ్చినా చేతులు దులుపుకునే వ్యవహారానికి తావు లేకుండా కఠిన నిబంధనలతో కూడిన రిఫరల్ సిస్టమ్ను అమల్లోకి తెచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. ఇదే విషయంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ బుధవారం ఉన్నతాధికారులతో అంతర్గతంగా సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇగో ఈయన చాలా రోజులైంది పేపర్లోకి ఎక్కి. అసలు ఆరోగ్య శాఖలో ఏం జరుగుతుందో ఓడికి తెలియదు. మెడిసిన్స్ బిల్స్ లేవు. మల్కాజ్గిరి హాస్పిటల్ అయితే బాత్రూమ్ చక్కగా లేవు. పేషెంట్లు పక్కన పెట్టండి, డాక్టర్లు ఓనికి కూడా వసతులు లేవు. తాగు నీరు లేదు. ఘోరం. వసతులు లేవు. మల్కాజ్గిరి మరి అంత పెద్ద మల్కాజ్గిరి అని చెప్పుకుంటాం గొప్పలు. మళ్ళీ మైనంపల్లి డైలాగులు చెప్తూ ఉంటాడు. ఆల్రెడీ అల్వాల్ బ్యాచ్ మొత్తం నిండా మునిగిండ్రు. అక్కడ ఏమంటారు ప్లాట్లు దోచుకున్నాడు ఆయన. ఎవరు వాళ్ళ బావమరిదో ఎవరు, మైనంపల్లి హనుమంతరావు బావమరిది. వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నారు. ల్యాండ్లు మట్టి కొట్టుకపోతారు వాళ్ళు. చెప్తున్నా కదా, మట్టి కొట్టుకపోతారు వాళ్ళ జోలికి వచ్చిన వాళ్ళు. ఇంకా తిరుగుతున్నారు ఆ ముసలోళ్ళు దానికోసం. అది పట్టుకొని అట్లీస్ట్ వాళ్ళ కొడుకులకు పిల్లలకన్నా వస్తుందని చెప్పి. ఎవడో ఆ గొట్టంగాడు వాడు ఉన్నాడు, వాడు సుభాష్ అని చెప్పి, వాడు కనబడితే నేనే నిలువున జీరేస్తామని. ఆ సిగ్గుశరం లేదు వాడికి ఇక్కడ ఉండడానికి శాత కాదు. ఆ సుభాష్ అనే వ్యక్తి ఇక్కడ ఉండడానికి శాత కాదు వాడికి. ఈడ స్కాములు చేయాలి, భూ కబ్జాలు చేయాలి, మైనంపల్లి పేరు పెట్టుకొని అక్కడికి పోవాలి. ఎక్కడికి? అమెరికా పోవాలి. ఈడ నించొని బర్లా దిగే దమ్ము లేదు. దమ్ముంటే రమ్మని నా ముందుకు వచ్చి నిలబడడం, చీర్చి చెండాడతాం నా కొడుకుని. రేవంత్ రెడ్డికి తెలుసు ఆ మ్యాటర్. ఇటు కేటీఆర్కి తెలుసు, కవితకి తెలుసు. వాళ్ళు వెళ్ళనటువంటి లీడర్ లేరు. వాళ్ళు తొక్కనటువంటి రాజకీయ నాయకులు గడపలేరు. ఇక మాట్లాడితే పాపం నా దగ్గరికే వస్తారు. ఇక మాట్లాడి ఇంకెన్నిసార్లు మాట్లాడాలి? నాకే ఆశయం పుడుతుంది వీళ్ళని చూస్తుంటే. ఎవరు? బాధితులను చూస్తుంటే కాదు, ఈ నాయకులను చూస్తుంటే అసహ్యం పుడుతుంది. ఓట్ల కాడ ఓట్లు అడుక్కోనికి మాత్రం సిగ్గు లేకుండా వస్తారు. ఈ ఏం నమ్మకం ఉన్నట్టు? మల్కాజ్గిరి హాస్పిటల్ అట్లా స్వయాన ఎక్స్పీరియన్స్ అయినాం మేము. డాక్టర్లు కూడా బాధపడుతున్నారు వసతుల గురించి. నేను చెప్తా ఉన్నా, ఇకనైనా సుభాష్ నీకు బుద్ధి ఉంటే, నీకు సిగ్గు శరం అనేది ఏడుస్తే, ఎన్నిసార్లు తిట్టించుకుంటావా ఆడోళ్ళతోటి? పౌరుషం రోషం ఏమైనా ఉంటే వాళ్ళని పిలిపించుకొని మాట్లాడు. వాళ్ళు ఉసురు పోసుకోకు నువ్వు. లేదా మిగిలిన భూమి ఏమైనా ఉంటే దండం పెడతా, నీ కాలు మొక్కుతా బాంచర్, ఇగో ఇంత భూమి ఉన్నది మీది, దీన్ని సరిసమానంగా పంచుతా అని చెప్పి పంచిపెట్టు. అర్థమైందా? పిచ్చిగా బిహేవ్ చేయకు. నువ్వు మనిషి మానవ జాతిలో పుట్టినవు. నువ్వు ఇంకే జాతిలో, రాక్షస జాతిలో పుట్టలే. నువ్వు శంకర జాతోడివి కాదు, నువ్వు మానవ జాతిలో పుట్టినవు. పుట్టినప్పుడు కాటికి పోయేటప్పుడు ఏం చేసుకుంటావు? ఆస్తులు తీసుకెళ్ళి కూడగట్టుకుంటావు. నువ్వు చేసిన పాపాలన్నీ నీ పిల్లలకు అంటుకుంటాయి. ఎవరికి అంటుకుంటాయి? నీ పిల్లలకు అంటుకుంటాయి. వికలాంగుల పిల్లలు పుడతారో మరి లేకపోతే ఏమంటారు ఇంకెవరన్నా పుడతారో, మిస్టర్ సుభాష్ నీ వంశవృక్షం ఉంటుంది కదా, నువ్వు చేసినటువంటి నువ్వు చేస్తావు పాపాలు. ఇట్లా చేసి ఇట్లా దులుపుకొని ఫ్లైట్ ఎక్కి బుక్ చేసుకొని టాటా బాయ్ విడుకోలు అమెరికా పోతా అని చెప్పి ఇక్కడ జనాల నాగం చేసి సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వు అమెరికా పోతావు. కానీ ఈడ చేసిన పాపాలు ఎవరికి తగులుతాయి? నువ్వు బాగానే ఉంటావు, నీకు తర్వాత పెరాలసిస్ వస్తుందో తెలియదు, కానీ నీ పిల్లలకు కూడా వస్తుంది. ఎవరి వల్ల వస్తాయి? ఎవరి పాపాల వల్ల వస్తాయి? తల్లిదండ్రులు చేసిన పాపాలు. ఎవరినన్నా అడగండి ప్రపంచంలో, దునియాలో ఇన్ని పూజలు చేసుకుంటారు కదా, తల్లిదండ్రులు చేసినటువంటి పాపాలే పిల్లలకి శాపాలవుతాయి. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు పోయేటోడు బకెట్ దాన్ని బాగానే పోతావు పోయినాక,
కానీ ఆ పాపం ఎవరికి చుట్టుకుంటుంది? వీళ్ళ ఏడుపులు వీళ్ళ వీళ్ళ కర్మ ఇదంతా ఎవరికి తగులుకుంటుంది? నీ వంశ వృక్షానికి తగులుకుంటుంది. మిస్టర్ సుభాష్, మళ్ళా చెప్తున్నా, ఇకనైనా సిగ్గు శరం ఏమైనా ఉంటే, నువ్వు మానవ జాతిలో పుట్టి ఉంటే, నువ్వు అసలు మనిషివే అయితే వాళ్ళని విలిపించుకొని ఇకనైనా మాట్లాడు. చచ్చిపోతున్నారు వాళ్ళు తిరగలేక, ఏడుస్తున్నారు. వాళ్ళ శని వాళ్ళ దరిద్రం మొత్తం నీ కుటుంబానికి చుట్టుకోకపోతే నా పేరు శ్రావ్యనే కాదు చెప్తున్నా. ఇన్నిసార్లు చెప్పినా నీకు సిగ్గు శరం ఎగ్గు ఏం లేదు. ఇక లాస్ట్ టైం ఎందుకు మీ నాన్నగారు కాలం చేసినారు కాబట్టి కృతజ్ఞతాభావంతో ఆ వీడియో పక్కకు పెట్టిన నేను. కృతజ్ఞతాభావంతో, ఎందుకంటే నేను మనిషి, నీలక కుక్కని కాదు. నేను మనిషిని కాబట్టే మానవత్వంతో నువ్వు ఇన్ని మోసాలు చేసినా, ఇన్ని కబ్జాలు చేసినా, వాళ్ళ ఉసురు పోసుకున్నా, మీ నాన్నగారు కాలం చేసినారు కాబట్టి ఆ టైంకి ఆ వీడియో మంచిది కాదు కాబట్టి పక్కన పెట్టినా. ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని పిలిచి మాట్లాడని చెప్పి మరొకసారి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా, టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఇది ఆలోచించుకో బిడ్డ.